మీటింగ్ అటెండ్ అయినప్పుడు 106 మంది ప్రభుత్వ ఉద్యోగాలు మీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినారు. ఇప్పుడు ఆ 106 మంది 106 పీపుల్ ఆర్ సస్పెండెడ్. ఉద్యోగులను ఇవాళ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా అంటే మీరు విలువడంలో వాస్తవం కదా సార్? ఇప్పుడు 106 మంది సస్పెండ్ అయినారు కదా సార్, మీ వల్లనే అయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా ధైర్యం చెప్తారు సార్? 106 మందికి నాకు వాళ్ళకి సంబంధం ఏంటండి? మీరు వాడుకున్నంటే అధికారంగా ఎవరు వాడుకోరు కదా సార్. సార్ ఇప్పుడు మీరు ఫేర్ గా మీరు ఓటుకి నోటు ఇవ్వకుండా ఇవ్వండి సార్, ఓటుకి ఏం పైసలు ఇవ్వకండి, పోతారా సార్ మీరు? టిఆర్ఎస్ పార్టీ ఓటుకి ఈ రేంజు ఈ బంధు అని ఇదని మనుషులు కొనే ప్రయత్నం చేసింది మీ టిఆర్ఎస్ పార్టీ సార్. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కంపేర్ చేయకండి, నాకు అతను ప్రత్యర్థే కాదు. నా ఎన్నిక ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అయితే మీరు గెలవరు సార్. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు కలెక్టర్ గా మీరు కొంచెం అతి చేసినారు. ఆ మల్లన్న సాగర్ బాధితులు ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు మీ మీద చాలా కోపం ఉంది సార్. దేశ చరిత్రలోనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి ఒక సీఎం కాలు మొక్కడం అనేది కట్ చేస్తే మరి మీరు ఎమ్మెల్సీ అవడం జరిగింది. పొంగులేటి గారు అయితే మీకు బంధువు అవుతారు, మీ విఎం కూడా అవుతారు. కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్. సేమ్ మీలాగానే వీఆర్ తీసుకొని కంటెస్ట్ చేసినాడు. అది కూడా తన అనుకూలంగా తన కులం ఓట్లు ఎక్కువైతే ఎక్కువ ఉందో ఆ ఏరియాలో కంటెస్ట్ చేసి, కానీ కట్ చేస్తే ఆయన ఓడిపోయాడు. సో జనాలు మెంటల్ గా ఫిక్స్ అయిపోయినారు. సో రేపు మీరు అదే పరిస్థితి మీకు ఎదురవుతుందేమో సార్. ఇండియా లెవెల్లో మీరు టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదగడానికి రీజన్ ఏంటి సార్? కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ ఏనా సార్? ఇది మీరు కోకాపేట్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు సార్ మీరు.